హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 4వ భాగాన్ని వినేద్దాం. ఉదయాన్నే ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆప్రాన్ వేసుకుని నెత్తి మీద పేపర్ టోపీ పెట్టుకొని ఓ అమ్మాయి ఎదురుగా నిలబడి ఉంది. ఆమెను చూడగానే చెఫ్ అని అర్థమవుతుంది. మ్యామ్, ఐఎమ్ స్టెల్లా. ఫ్రమ్ టుడే ఐఎమ్ యువర్ కుక్ అని కాఫీ కప్ చేతిలో పెట్టింది. ప్రియా అభి కోసం పక్కకు చూసింది. అభి లేకపోవడంతో ఆయన వెళ్ళిపోయారా అని అడిగింది. సారీ మ్యామ్, ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ అంది. ప్రియా అదే మాటని ఇంగ్లీష్లో అడిగింది. వెళ్ళిపోయారని ఆమె సమాధానం ఇచ్చింది. ప్రియా కాఫీ సిప్ తాగి నైస్ కాఫీ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్, మీకు ఇంకేమైనా కావాలంటే అడగండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. కాఫీ వేడి తగిలాక ఆమెలో చలి మొదలైంది. రగ్గు చుట్టుకొని ఏసీ ఆఫ్ చేసింది. ల్యాండ్ ఫోన్ తీసుకుని వాళ్ళ ఇంటికి కాల్ చేస్తుండగా వాణి దగ్గర నుండి కాల్ వచ్చింది. ప్రియా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను ఆంటీ. అక్కడ ఎలా ఉందమ్మా? బాగానే ఉందా ఆంటీ? వాడు ఉన్నాడా? ఉన్నారా ఆంటీ, బాత్రూంలో ఉన్నారు. వాడిని ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగు, లేకపోతే వాడు కదలడు. తీసుకెళ్ళమని అడగాల? కళ్ళొచ్చినట్టు రాత్రి వచ్చి తెల్లారేసరికి వెళ్ళిపోయారు అని మనసులో అనుకొని అలాగే ఆంటీ అని సమాధానం ఇచ్చింది. వాడేమైనా అంటే నాకు ఫోన్ చెయ్యి. అలాగే ఆంటీ. వాడు నిజంగానే ఉన్నాడా అని వాణి అనుమానంగా అడిగింది. నీకు అన్నీ అనుమానాలే అని పక్క నుండి విక్రమ్ చిన్నగా అరిచాడు. సరేలేమ్మా, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నాకు అనుమానమే, వీడు అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. మనం బాధపడతామని తన అబద్ధం చెప్తుందేమో అని వాణి విక్రమ్తో అంది. విక్రమ్ ఒక సీరియస్ లుక్ ఇచ్చి, భార్యని ఎలా చూసుకోవాలో వాడికి తెలుసు, మనం చెప్పక్కర్లేదు అన్నాడు. చూసుకుంటే పర్లేదు, మనకి కావాల్సింది కూడా అదే అంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినపడింది. విక్రమ్, వాణి ఇద్దరు హాల్లోకి వచ్చారు. సర్వెంట్ వెళ్ళి డోర్ తీసింది. సూట్ వేసుకున్న 3 వ్యక్తులు లోపలికి వచ్చారు. వాళ్ళ బాడీ గార్డ్స్ 6 గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నారు. వాణి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ వాళ్ళ వైపు చూసి పెదాలపై చిరునవ్వు అద్దుకున్నాడు. హాయ్ వీరు, మనం కలిసి చాలా రోజులైపోయింది అన్నాడు ఠాగూర్. హాయ్ హర్ష, ఏంటి సీరియస్గా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నేను ధనరాజ్ని. హలో విరాట్, ఇలా ఉన్నావు? బాధ్యతలన్నీ కొడుక్కి అప్పగించి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావా అని ఆచార్య అడిగాడు. ఎందుకొచ్చారు అని వాణి అడిగింది. దాట్స్ వై ఐ లైక్ యూ హర్ష, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తావు. నేను కూడా వచ్చిన పని చెప్పేస్తా. మనమందరం కలిసే చెట్టెక్కడం మొదలెట్టాం. కానీ మా ముగ్గురిని మధ్యలోనే క్రిందికి తోసేసి మీరు మాత్రం చిట్ట చివరి అంచుకి చేరుకోవాలనుకోవడం మాకు నచ్చలేదు అన్నాడు ఆచార్య. ఏం మాట్లాడుతున్నారు అని వాణి అడుగుతుంటే విక్రమ్ కలగజేసుకున్నాడు. మీ షేర్స్ సెటిల్ చేసేసిన విషయం నాకు నిన్ననే తెలిసింది చారి. ఓ 5 నెలల్ని ఆగండి, మీ షేర్లు మీకు ఇప్పిస్తాను. అసలే ఇప్పుడు కీలకమైన సమయం నడుస్తుంది అన్నాడు. 5 నెలల్లో నీ కంపెనీని ఉంటుందనుకుంటున్నావా అని ధనరాజ్ నవ్వాడు. విక్రమ్, ఈ కార్పొరేట్ సిస్టమ్ గురించి నీకు తెలియనిది కాదు. కంపెనీ గ్రోత్ డబుల్ చేద్దామని ప్రయత్నించిన ప్రతి కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. అంతెందుకు, గతంలో నీ కంపెనీ పరిస్థితి ఏమైంది? మా భుజాలు పట్టుకొని పైకి లేచావు. అలాంటిది వాడు మా షేర్స్ మా ముఖాన కొట్టాడు. అయినా మాకు కోపం లేదు. ఈసారి మాకు కంపెనీలో 50% షేర్ కావాలి. ఇదే అడగడానికే వచ్చాం అన్నాడు ఆచార్య. అసలు పెట్టుబడి కూడా పెట్టకుండా షేర్స్ ఎలా ఇస్తారు అని వాణి సీరియస్గా అడుగుతుండగా విక్రమ్ ఆమెను ఆపాడు. గతంలో మీరు నాకు సాయం చేశారు, కాదనను. కానీ వాడు మీ షేర్స్ వాల్యూ కంటే ఎక్కువ ఇచ్చాడుగా. ఇప్పుడు సగం షేర్స్ అడగడం అన్యాయం. ఆచార్య ఏదో చెప్పబోతుండగా ఠాగూర్ కలగ చేసుకున్నాడు. ఆచారి, నీకు ఇది ఓవర్గా అనిపించడం లేదా? ఇంకో 5 నెలల్లో వీళ్ళ కంపెనీ ఉంటుందో లేదో తెలీదు. నువ్వు ఇప్పుడే బేరాలు మాట్లాడిస్తున్నావు. చూడు విక్రమ్, మీ వాడు పద్మవ్యూహంలో ఉన్నాడు. ఎంత పోరాడినా విజయం వరించదు. ఇది కార్పొరేట్ సిస్టమ్. ఇక్కడ మనం గెలుస్తున్నామని తెలిస్తే వధించడానికి కూడా వెనకాడరు. వర్ణించడం అంటే ఏంటో తెలుసుగా, చంపేస్తారని ఠాగూర్ హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని విక్రమ్ అన్నాడు. నీ కొడుకుతో మాట్లాడావు. షేర్ ఇవ్వడం మానేసి మిత్రులను శత్రువులుగా మార్చుకోవద్దని ధనరాజ్ హెచ్చరిస్తున్నట్లుగా చెప్పాడు. విక్రమ్ మౌనంగా తలూపాడు. మళ్ళీ కలుద్దాం అని వాళ్ళు వెళ్ళిపోతూ ఆగి, నీ కొడుక్కి పెళ్లి చేశావంటగా, మీ కోడలెక్కడా అని అడిగారు. గెట్అవుట్ అని వాణి గట్టిగా అరిచింది. ఈ వయసులో అంత కోపం ఎందుకు హర్ష? వెళ్ళిపోతాంలే అని వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి తెలిసి కూడా ఎందుకు వాణి వాళ్ళ మీద సీరియస్ అవుతున్నావు? వాళ్ళు క్రిమినల్స్ విక్రమ్. వాళ్ళతో కలిసి వ్యాపారం వద్దని చెప్పాను, నువ్వే వినలేదు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు వాణి, ఆశావాదులు మాత్రమే. మనకి హాని తలపెట్టరు. అలా ఎలా మాట్లాడగొడుతున్నావు విక్రమ్? వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు. ఇంకా ఇక్కడితో వదిలే వాణి, అభితో ఈ విషయాలేం చెప్పకు అన్నాడు. ఆమె అలిగి గదిలోకి వెళ్ళిపోయింది.
ప్రియా కాఫీ కప్ తీసుకుని హాల్లోకి వచ్చి హాల్ మధ్యలో నిలబడింది. కళ్ళతో ఇల్లు కొలతలు వేస్తుంది. మా ఇల్లు ఈ గదంతా ఉంటుంది. బాబాయ్ వాళ్ళది సగం ఉంటుందేమో. మా కాలేజ్ గ్రౌండ్ కన్నా ఇది చిన్నదేలే. అయినా ఇంతిల్లు ఎందుకో అనుకుంటూ చుట్టూ చూస్తుంది. పైకి వెళ్ళడానికి మెట్లు కనిపించాయి. కప్పు టీపాయ్ మీద పెట్టి మెట్లెక్కి పైకి వెళ్ళింది. చివరి మెట్టు మీద అడుగు వేయగానే లైట్ వెలిగింది. ఉలిక్కిపడి అడుగు వెనక్కి వేసింది. లైట్ ఆరిపోయింది. కాలి దగ్గర సెన్సార్ చూసి ఊపిరి పీల్చుకొని ఇంత పెద్ద ఇంట్లో ఏ మూలన ఏ దెయ్యం ఉందో అని జడుచుకొని చావాలేమో అనుకుంటూ ముందుకు వెళ్ళింది. పియానో రూమ్, జిమ్, హోమ్ థియేటర్ అన్నీ చూసి క్రిందికి వస్తుంటే ఇంకొక డోర్ కనపడింది. పైన ఇంకో స్టేర్ ఉన్నట్టుంది అనుకొని డోర్ తీయబోయింది. ఆ డోర్ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అడగడంతో వదిలేసి క్రిందికి వచ్చేసింది. సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న ప్రియా దగ్గరికి స్టెల్లా వచ్చింది. మ్యామ్, బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు అని మెనూ కార్డ్ ఇచ్చింది. రెస్టారెంట్ నుండి తెప్పిస్తారా? లేదు మ్యామ్, నేనే కుక్ చేస్తాను. మరి ఈ మెనూ ఏంటి అనుకుంటూ మెనూ చూసింది. రేట్లు లేవులే, రెస్టారెంట్ ఇది కాదు అనుకొని మెనూ చదవడం మొదలుపెట్టింది. మొదట్లోనే శాండ్విచ్ అనే పేరు ఆమెను ఆకర్షించడంతో మిగిలినవి చదవడం మానేసింది. పేరు వినడమే తప్ప ఎప్పుడూ తినలేదు. ఎలా ఉంటుందో చూద్దాం అనుకుని శాండ్విచ్ చేయమని చెప్పింది. వెళ్ళి బ్రష్ చేసుకుని గదిలోకి రాగానే స్టెల్లా బ్రేక్ఫాస్ట్ తినడానికి పిలిచింది. ఏంటి ఇంత ఫాస్టా అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ మీదున్న మూత తీసి బ్రెడ్ ముక్కల్ని చూసి షాక్ అయింది. వాట్ ఈస్ దిస్ అని మెల్లగా అడిగింది. శాండ్విచ్. థ్యాంక్ యూ అని దొంగ నవ్వు నవ్వి ప్లేట్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. 2 బ్రెడ్ ముక్కలకి జామ్ పామేసి శాండ్విచ్ అని అందమైన పేరు పెట్టి మోసం చేస్తున్నారు. ఇది శాండ్విచ్ అని తెలియకుండానే మా ఇంట్లో చాలాసార్లు తిన్నాను. ఎంత మోసపోయావే ప్రియా. ఇప్పుడు ఈ 2 ముక్కలు తిని సరిపెట్టుకోవాలా? ఇంకేమైనా చేయమంటే ఆ కుక్ ఏమనుకుంటుందో అనుకుంటూ ముఖం ఏదోలా పెట్టుకుని ఆ ముక్కలు తినేసింది. ఇంతలో ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. అటువైపు నుండి బ్రేక్ఫాస్ట్ చేసావా అని అభి మాట వినపడింది. మీరు? ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు అన్నాడు. ఆమె తల ఊపింది. అభి ఫోన్ మాట్లాడుతూ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడవేంటి, ఇంకా నిద్ర లేవలేదా అని అడిగాడు. లేచాను అంది టక్కున. సరే, కబోర్డ్లో నీ కోసం తెప్పించిన డ్రెస్సెస్ ఉన్నాయి. నీకు ఏ సైజ్ సరిపోతుందో అది వేసుకుని రెడీగా ఉండు. కార్ పంపిస్తాను అని ఫోన్ కట్ చేశాడు. ఆమె మురిసిపోతూ వెళ్ళి అద్దం ముందు నిలబడింది. చూసావా, మా ఆయన నాకు ఫోన్ చేసి తిన్నావా అని అడిగారు. నా కోసం ముందుగానే బట్టలు కూడా కొని ఉంచారు. రెడీ అయ్యి ఉండమన్నారు. ఊరంతా తిప్పుతారేమో అని మురిసిపోతూ, అయినా ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? నువ్వు కుళ్ళుదానివి. పెళ్లి చేసుకోవద్దని స్టూపిడ్ సలహా ఇచ్చావు. నీకు నాకు కటిఫ్ అంది. బాగా ఆలోచించుకో. మీ ఆయన పట్టించుకోకపోతే నీకు నేనే దిక్కు అంది ఆమె అంతరాత్మ. అద్దంలో ముఖాన్ని దిగులుగా చూసుకుంది. చూసింది చాలే గాని ముందెళ్ళి నీ సైజుకి సరిపడ బట్టలు వెతుక్కో అన్నమాట ఆమె మెదడులో మెదిలింది. మూతి తిప్పుకుంటూ వెళ్ళి కబోర్డ్స్ ఓపెన్ చేసింది. కబోర్డ్ నిండా రకరకాల డ్రెస్సులు వేలాడదీసి ఉన్నాయి. నచ్చిన వాటిని తీసుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ట్రయల్ వేసి చూసుకుంది. ఆమెకు టాప్స్ తప్ప బాటమ్స్ దొరకలేదు. కబోర్డ్స్ మొత్తం వెతికింది, ఎక్కడా దొరకలేదు. ఇంతలో హాల్లో నుండి మాటలు వినిపించాయి. తలుపు చిన్నగా తీసి బయటకు చూసింది. సూట్ వేసుకుని స్టిఫ్గా నిలబడి ఓ వ్యక్తి స్టెల్లాతో మాట్లాడుతున్నాడు. అమ్మో, ఆయన పంపించిన కారు వచ్చేసినట్టుంది అనుకుని వేగంగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇష్టం లేకపోయినా మోకాలి వరకు ఉన్న స్కర్ట్ వేసుకొని అద్దం దగ్గరికి వెళ్ళి పైనుంచి క్రింద వరకు చూసుకుంది. ఇదేదో ఆఫీస్ వేర్లా ఉంది. మీ ఆయన నిన్ను ఇలాగే చూస్తే ఊరంతా తిప్పడం కాదు, ఒక ల్యాప్టాప్ ఇచ్చి పని చేయమంటాడు. కొంపదీసి అందుకే పిలుస్తున్నాడేమో అని ఆమె మనసుకు అనిపించింది. ఒకవేళ అదే జరిగితే నేను చెయ్యను అని ముఖం మీదే చెప్పేస్తా అని అద్దానికి వార్నింగ్ ఇచ్చి గదిలో నుండి బయటికి వచ్చేసింది. ఆమె హాల్లోకి రాగానే ఇంకో 2 పనివాళ్ళు వస్తువులు తుడుస్తూ కనపడ్డారు. వీళ్ళెవరు అనుకుంది. ఇంతలో ఒక గదిలో నుండి ఒక వ్యక్తి ఈమె దగ్గరికి వస్తూ కనపడ్డాడు. ఇతనెవరు? అక్కడ రూమ్ ఉందా, నాకు కనపడలేదేంటి అనుకుంటూ ఉండగా ఆ వ్యక్తి ఈమె దగ్గరికి వచ్చాడు. ప్లీజ్ కమ్ మ్యామ్ అని అతను 2 చేతులు ఆ గది వైపు చూపించాడు. ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. ప్లీజ్ లీవ్ యువర్ స్లిప్పర్స్ మ్యామ్, ఐ విల్ టేక్ కేర్ అన్నాడు. చెప్పులు తీయమంటున్నాడేంటి, దేవుడు గదేమో అనుకుని చెప్పులు తీసి లోపలికి వెళ్ళింది. స్లిప్పర్స్, షూస్, బెల్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, గగల్స్, బ్రేస్లెట్స్ ఇలా ఎన్నో వస్తువులు గది పొడవునా ఉన్న ర్యాక్లలో సర్ది ఉన్నాయి. ఆమె అవన్నీ చూసి ఆశ్చర్యానికి లోనైంది. ఇవన్నీ ఎప్పటికి పెట్టుకోవాలి, ఆయనకి కొంచెం కూడా పొదుపు తెలీదు అనుకుని నచ్చిన చెప్పులు వేసుకుని బయటికి వచ్చేసింది. ఆమె కోసం వచ్చిన వ్యక్తి కార్ డోర్ తీశాడు. థ్యాంక్ యూ అని చెప్పి కార్ ఎక్కింది. అతను కార్ స్టార్ట్ చేశాడు. అర్ధగంట ప్రయాణం తర్వాత 30 అంతస్తుల భవనం ముందు కారు ఆగింది.
కారు దిగి తల పైకెత్తి వింతను చూస్తున్నట్టు ఆ భవనం వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. కారు ముందుకు కదిలిపోయింది. మరో కారు ఆమె వెనుకకు వచ్చి ఆగింది. వెనక్కి తిరిగి చూస్తుంది. అభి ఇంకో 4 స్నేహితులు ల్యాప్టాప్ ఫైల్స్ పట్టుకొని కారు దిగారు. డ్యూడ్, సిస్టర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ మ్యాన్ అని స్నేహితులు అన్నారు. లోపలికి వెళ్లకుండా ఇక్కడే నిల్చున్నావేంటి, రా అని లోపలికి వెళ్ళాడు. ఆమె అభిని అనుసరించింది. ఇద్దరూ ఓ లిఫ్ట్లోకి ఎక్కారు. స్నేహితులు వేరే లిఫ్ట్లోకి ఎక్కారు. వాళ్ళంతా ఎవరు అని అడిగింది. నా ఫ్రెండ్స్. నీకు ఈ డ్రెస్ తప్ప వేరే డ్రెస్ ఏం నచ్చలేదా అని తిన్నగా చూస్తూ అడిగాడు. నచ్చాయి కానీ వాటికి ప్యాంట్స్ లేవు అని అంది. అభి ఆమె వైపుకు తిరిగాడు. వాటిని స్కర్ట్స్ అంటారు, అలాగే వేసుకోవాలి అన్నాడు. ఆమె కుటుకలు మింగుతూ రేపు వేసుకుంటా అని చెప్పింది. అభి ఆమె దగ్గరకంటూ వెళ్ళాడు. ఆమె వెనక్కి జరిగి లిఫ్ట్కి అతుక్కొని నిలబడింది. ఆగు అని ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె కోటుకి ఉన్న ట్యాగ్ తీసేస్తున్నాడు. అభి కోట్ నుండి వస్తున్న సెంట్ స్మెల్ ఆమెకు మత్తుగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ చేయడానికి ఆమె అభిని హత్తుకోబోయింది. ఆ ట్యాగ్ రాకపోయేసరికి విసుగొచ్చి బలంగా లాగేశాడు. వేసుకునేటప్పుడు ఇవి తీసుకోవాలి కదా అని ఆమెను వదిలేసి ట్యాగ్ విసిరేశాడు. చూడలేదు అంది మెల్లగా అభి వైపు చూస్తూ. 10th ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది. ఆఫీస్లోకి వెళ్లారు. హే గాయ్స్, షీ ఈజ్ అవర్ క్వీన్, అభిస్ వైఫ్ అని ఒక స్నేహితుడు ఆమెను అందరికీ పరిచయం చేశాడు. అభి ఫోన్లో మాట్లాడుతూ పట్టించుకోలేదు. అందరూ క్యూబిక్స్లో నుండి నిలబడి ఆమెను చూసేసరికి కంగారు పడి అభి చేతిని పట్టుకుంది. ఏంటా అని ఆమె వైపుకు తిరిగాడు. ఏసీలో ఆమెకు చెమటలు పట్టేశాయి. క్యాబిన్లో కూర్చోవస్తా అని ఆమెను క్యాబిన్లోకి పంపాడు. క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. ఎదురుగా ఉన్న టేబుల్ మీద న్యూస్ పేపర్స్ బండిల్ కనపడింది. ఆ పేపర్లో న్యూ కపుల్ ఇన్ సిటీ అని అభి ప్రియా ఫోటోలు ఉన్నాయి. ముందు ఆశ్చర్యపోయింది. తర్వాత ఫోటో పేపర్లో చూసుకుని మురిసిపోయింది. ఇంతలో అభి వచ్చాడు. ఏంటి మురిసిపోతున్నావు? ఆ పేపర్స్ ఎవడు చదవడు, అన్నీ తెప్పించేశాను. ఏ అంది సున్నితంగా. మన రిసెప్షన్ అయ్యే వరకు మన పెళ్లి న్యూస్ అవ్వకూడదు అన్నాడు. ఓ, ఈ పేపర్ నేను ఒకటి తీసుకుంటా అంది. ఎందుకు? మా అమ్మ వాళ్ళకి చూపిస్తా. నువ్వు పేపర్ చూపిస్తావని నిన్ను పిలిపించలేదు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతావని పిలిచాను. ఎందుకు అంది అమాయకంగా. ఎందుకేంటి, ఉద్యోగం చేయడానికి అన్నాడు. నాకు ఇష్టం లేదు అంది మెల్లగా. గట్టిగా చెప్పు అన్నాడు స్వరం పెంచి. నాది డిగ్రీ పూర్తవ్వలేదు అంది టక్కున నిలబడి. కూర్చో. మరి డిగ్రీ చదివానని మా మామ్ చెప్పింది. అమౌంట్ పే చేశాం, ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు అంది. వాట్? చదవడం మానేసి ఇలా కూడా చేస్తున్నారా? ఉద్యోగం చేయకుండా ఏం చేస్తావు అన్నాడు పెద్ద స్వరంతో. ఆమె కళ్ళల్లో నీరు తిరిగాయి. మౌనంగా తలదించుకొని నిలిచింది. అభికి ఫోన్ వచ్చింది. మాట్లాడుతున్నంతసేపు ఆమె తలదించుకొని నిలబడి ఉంది. ఫోన్ ఆపి ఆమె వైపు చూశాడు. వెళ్ళు, కనబడుతున్న క్యారిడార్లో నుండి లెఫ్ట్ తీసుకుని తర్వాత రైట్ తీసుకుంటే డి బ్లాక్ ఉంటుంది. అక్కడ నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వెళ్ళు అని మళ్ళీ ఫోన్లో బిజీ అయిపోయాడు. ఆమె కన్నులు తుడుచుకొని క్యాబిన్లో నుండి బయటికి వెళ్ళిపోయి రెస్ట్ రూమ్లోకి వెళ్ళింది. ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది. అక్కడే కూర్చొని చాలాసేపు ఏడ్చింది. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి పక్కనే ఉన్న ఐరన్ ట్యాప్ని గట్టిగా పట్టుకుంది. కొంతసేపటికి కుదుట పడింది. కళ్ళు తుడుచుకొని అభి చెప్పిన డి బ్లాక్ వెళ్ళింది. తలుపు తెరవగానే రూమ్లో చాలామంది పిల్లలు పాకుతూ ఆడుకుంటున్నారు. కొందరు ఉయ్యాల్లో నిద్రపోతున్నారు. కొందరు ఆడవాళ్ళు పిల్లల్ని ఆడిస్తున్నారు. ఓ తల్లి పసిపిల్లాడికి పాలు ఇస్తుంది. వాళ్ళ అమాయకమైన ముఖాలు చూడగానే ఆమె పెదాలపై చిరునవ్వు విరిసింది. వెల్కమ్ మేడం అని ఒక అమ్మాయి ఎదురొచ్చింది. వీళ్ళంతా ఎవరు అని అమ్మాయిని అడిగింది. ఎంప్లాయీస్ పిల్లలు. ఆఫీస్ అయ్యే వరకు వీళ్ళ కేరింగ్ ఇక్కడ మేమే చూసుకుంటాం అని చెప్పింది. వాళ్ళని నేను ఎత్తుకోవచ్చా? ష్యూర్ మ్యామ్, మీరు వస్తారని అభి సార్ స్వయంగా ఫోన్ చేశారు. మేము పిల్లల్ని చూసుకున్నట్టే మిమ్మల్ని కూడా చూసుకోవాలని సార్ ఆర్డర్ అని చెప్పింది. ఆ మాట విని పిల్లల్ని ఎత్తుకుని మురిసిపోయింది. మేడం, పిల్లల్ని కిస్ చేయకండి, అది ఇక్కడ రూల్ అని ఆ అమ్మాయి చెప్పింది. అలాగే అన్నట్టుగా తల ఊపింది. ఎంత ముద్దుగా ఉన్నావో అని బుగ్గకిల్లుతుంటే పిల్లాడి కళ్ళలో ఆమె ప్రతిబింబం కనిపించింది. అనవసరంగా మీ ఆయన్ని అపార్థం చేసుకుని బాత్రూంలో కూర్చుని ఏడ్చావు. అతను పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు కాబట్టి చదువురాని నిన్ను తిట్టే హక్కు నీ భర్తగా అతనికి ఉంటుంది. నీలాంటి వాళ్ళు అంటే చదువు రానోళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని అర్థం కాదు, నీలాగా చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న వాళ్ళని అర్థమని ఆమె మనసుకే అనిపించింది. నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు అని. సారీ బేబీ, అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను అని పిల్లాడి బుగ్గ మీద ముద్దు పెట్టబోయి ఆగిపోయింది. చుట్టూ చూసి ఎవరూ చూడట్లేదని నిర్ణయించుకున్నాక టక్కున ముద్దు పెట్టేసుకుంది. పాలిస్తున్న తల్లిని చూసింది. ఇంత చిన్న పిల్లాడితో అప్పుడే ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆమె చిరునవ్వుతోనే ప్రియాని పరిచయం చేసుకుంది.
మీరు చూడడానికి ఇండియన్లా కనిపిస్తున్నారు. అమెరికా రిచ్గా కనిపిస్తుంది, కానీ పేద మధ్యతరగతి మనుషులు ఇక్కడ కూడా ఉంటారు. మీది ఇండియా కదా. నాకు మీ దేశమన్నా మీ సంస్కృతి సాంప్రదాయాలన్నా చాలా ఇష్టం. నేను మీ దేశంలో పుట్టి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఇక్కడి డేటింగ్ కల్చర్ నాకు ఈ బిడ్డనిచ్చి కుటుంబాన్ని లేకుండా చేసింది. ఎంతమందితో తిరిగినా సరే ఇక్కడ అమ్మాయికి విలువ ఉంటుంది, కానీ ఆ విలువకి విలువ ఉండదు. అందుకే ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నా. నేను బ్రతకాలన్నా, నా బిడ్డను బ్రతికించుకోవాలన్నా డబ్బు కావాలి. అందుకే ఇక్కడ స్వీపర్గా పనిచేస్తున్నా. నా డెలివరీ ఖర్చులన్నీ ఈ కంపెనీయే పెట్టుకుంది. ఈ కంపెనీ మీ దేశం వాళ్ళు స్థాపించినదే. గుడ్ హార్టెడ్ పర్సన్స్ అని చెప్పింది. మా ఆయన ఎంత మంచోడో, అనవసరంగా ఆయన్ని చూసి నేనే భయపడుతున్నా అని మనసులో అనుకుంటుంది. మీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. నేను వర్క్ అటెండ్ అవ్వాలి, బాయ్ అని బాబుని ఉయ్యాలో పడుకోబెట్టి ఆమె వెళ్ళిపోయింది. ప్రియా చిరునవ్వుతో వీడ్కోలు చెప్పింది. ఆయన నాతో నవ్వుతూ మాట్లాడితే బాగుండు, నేను కూడా హ్యాపీగా ఉంటా. అయినా ప్రియా, నువ్వు ఒక్కసారైనా మీ ఆయన నవ్వడం చూసావా? అసలు ఎందుకు నవ్వడంటావు అని తనలోని తాను అనుకుంటూ పక్కకి తిరిగింది. ట్రాలీలో కూర్చొని ఓ పిల్లాడు ప్రియా వైపు సీరియస్గా చూస్తున్నాడు. వీడేంటి మా ఆయనలో అంత సీరియస్గా చూస్తున్నాడు అనుకుని అని నవ్వుతూ వెళ్ళి బుగ్గలు పట్టుకుంది. వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు. రేయ్, ఎందుకు ఏడుస్తున్నావురా అని ఎత్తుకుని ఊరుకోబెట్టడానికి ప్రయత్నించింది. ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఓ అమ్మాయి వచ్చి నేను చూసుకుంటానని పిల్లాన్ని తీసుకుంది. ప్రియా వైపే చూస్తూ ఏడుస్తున్నాడు. నువ్వు మా ఆయనలా కాదురా, నాకులా ఏడుస్తున్నావు, నీకు పిక్కపాసం పెట్టాలి అని పిల్లాన్ని చూసి వెక్కిరించింది. ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు. మేడం, మీరేం అనుకోకుండా కొంచెం సేపు బయట ఉంటారా? కొత్త కదా, మిమ్మల్ని చూసి ఏడుస్తున్నాడు అంది. పర్లేదు అని బయటికెళ్ళి తలుపేసింది. వెంటనే ఏడు పాపేశాడు. వెంటనే లోపలికి వచ్చింది. మళ్ళీ మొదలుపెట్టాడు. వాడి వైపు చిరుకోపంతో చూస్తూ బయటికెళ్ళి తలుపేసేసింది. వీడి ఇంకా ఈరోజు నన్ను ఇక్కడికి రానివ్వడు అనుకుంటూ అభి ఉండే క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. మన కంపెనీ సీక్రెట్స్ బయటికి ఎలా లీక్ అవుతున్నాయి అని అరుస్తూ మాట్లాడుతున్న అభి మాటలు బయటికి వినిపించాయి. అమ్మో, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను అని వెను తిరుగుతుంటే, సిస్టర్ పర్లేదు వెళ్ళండి, అభి ఇప్పుడే మీకోసం అడిగాడు అని అభి ఫ్రెండ్ చెప్పాడు. సరే అని లోపలికి వెళ్ళడానికి డోర్ తీయగానే గెట్అవుట్ అని విసురుగా అభి మాట వినపడగానే టక్కున తలిపేసేసింది. తిట్లు తినడం నా జాతకంలో రాసినట్టుంది. ఛీ, వాడు వెళ్ళమనడం, నేను వెళ్ళిపోవడం, నా మానాన్న నేను పోతుంటే లోపలికి పంపించి మరీ తిట్టించాడు, దొంగ సచ్చినాడు అనుకుంటూ వెళ్ళిపోతుంటే రూమ్లో నుండి అభి ఫ్రెండ్స్ బయటికి వచ్చారు. సిస్టర్, గెట్అవుట్ అన్నది నిన్ను కాదు, మమ్మల్ని. అభి నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయారు. హో, నన్ను కాదా? ప్రియా, నీకు అన్నీ తొందరేనే, అనవసరంగా అతన్ని తిట్టేసుకున్నావు అనుకుని డోర్ తీసుకుని అభి దగ్గరికి వెళ్ళింది. వచ్చేసావేంటి? పిల్లల దగ్గర నచ్చలేదా అని అడిగాడు. నచ్చింది, వాళ్ళంతా పడుకున్నారు అని చెప్పింది. ఓకే, ఇది నీకే అని ఓ మొబైల్ ఆమె చేతిలో పెట్టాడు. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి. 18 ఫ్లోర్స్లో కాన్ఫరెన్స్ హాల్లో ఉంటాను. నేను లంచ్ చేయడానికి టైం పడుతుంది, నువ్వు తినే. ఇది గోల్డ్ కార్డ్, ఎక్కడైనా ఎంతైనా స్వైప్ చేయొచ్చు. ఈ 30 ఫ్లోర్స్లో 12 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. నీకు కావాలంటే దేనైనా పర్చేస్ చేసుకో అని ఒక కార్డ్ ఆమె చేతిలో పెట్టాడు. ఆమెకు మాట్లాడే అవకాశం లేకుండా, నేను కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి, సీయూ అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అభి వైపు ఉద్రేకంగా చూసింది. ఎంత చూసినా నువ్వేం చేయగలవు కానీ ఓ మూలను కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడుకో అని ఆమె మనసుకు అనిపించింది. భుజాలు వాలేసి అక్కడే కుర్చీలో కూర్చొని ఫోన్లో ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసింది. నీ మొగుడికి కొంచెం కూడా బుద్ధి లేదే, భోజనం తినే అంటే సరిపోతుందా? ఎక్కడ తినాలో చెప్పడా? అసలే ఉదయం బ్రెడ్ ముక్కలు తిని కడుపు మార్చుకున్నావు. వెళ్ళి వెతుక్కో, క్యాంటీన్ ఎక్కడుందో వెతుక్కొని తిను అని ఫోన్లో ఫోటో చూసి తనలో తాను మాట్లాడుకుంది. నాలో నేను మాట్లాడుకునేదేదో ఆయనతో మాట్లాడితే నాకు ఈ గొడవ ఉండదుగా. నీకంత సీన్ ఉంటే నీ బ్రతుకు ఇలా ఎందుకుంటుంది? వెళ్ళి భోజనం చేయి అని మనసులో అనుకొని క్యాంటీన్ వెతుక్కుంటూ వెళ్ళింది. మెయిన్ హాల్లో ఆమెకు గోడ మీద విర్చువల్ రియాలిటీ ఎంటర్టైన్మెంట్ అని యాడ్ కనపడింది. దాని పక్కనే ఫ్లోర్లో చార్ట్ డిస్ప్లే అవుతూ కనపడ్డాయి. ఫ్లోర్కో రెస్టారెంట్ ఉందని తెలుసుకుని ఆ బ్లాక్లోకి వెళ్ళింది. రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చుంది. ఓనర్ ఆమె దగ్గరికి వచ్చాడు. హాయ్ మ్యామ్, మీకోసం స్పెషల్ టేబుల్ ఏర్పాటు చేశాం. నా కోసమా అంది ప్రశ్నార్థకంగా. ఎస్ మ్యామ్, మీరు వస్తారని అభి సార్ టేబుల్ బుక్ చేశారు. నేనే అని మీకెలా తెలుసు అని అడిగింది. మీరు వస్తే జాగ్రత్తగా చూసుకోమని మీ ఫోటో పంపారు, రండి అని టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ అని టేబుల్ దగ్గర కూర్చుంది. ఆర్డర్ చెప్పగానే అతను వెళ్ళిపోయాడు. నీకు అన్నీ తొందరేనే, సరిగ్గా తెలుసుకోకుండా మీ ఆయనకి బుద్ధి లేదని తిట్టేశావు. అసలు నీకు బుద్ధి లేదే అని మనసులో అనుకుంది. ఈమె ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఆమె ముందు కూర్చున్నాడు. హాయ్, మీరు ఇండియానా అని తెలుగులో అడిగాడు.
చాలా రోజుల తర్వాత స్వదేశీ మనిషిని చూసేసరికి ఆమెకు ఉత్తేజం వచ్చింది. మీరు తెలుగువారా అంది ఉత్తేజంగా. అవును, నా పేరు అనిరుద్, మాది హైదరాబాద్. ప్రియా వైజాగ్ పక్కన ఒక చిన్న పల్లెటూరు అంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అన్నాడు ఆమె వైపు తదేకంగా చూస్తూ. నేను ఎప్పుడు హైదరాబాద్ రాలేదు అంది. నేను కూడా వైజాగ్ రాలేదండి, మేబీ క్రిందటి జన్మలో కలుసుకుని ఉంటాం. అతని మాటలకు నవ్వుకుంది. మీరు ఏమనుకోకపోతే నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా అని అడిగాడు. పర్లేదు అని అతనికి కూడా ఆర్డర్ చెప్పింది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చి చెప్పడం మర్చిపోయాను అన్నాడు. ఏంటది? మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు. థ్యాంక్ యూ, నాకు పెళ్ళైపోయింది అని చెప్పింది. నిజంగానా? ఈ దేవతని సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరు? మీరు ఏం పని చేస్తారు అని అడిగింది. ఈ కంపెనీలోనే డేటా సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నా. అభిమన్యు గారు తెలుసా? ఎవరు? మా చైర్మన్నా? అవును, ఆయన్నే నేను పెళ్లి చేసుకుంది. అతని చేసుకున్నారా అన్నాడు ఆశ్చర్యంగా. అలా అన్నారేంటి? సారీ, అతనికి బిజినెస్ తప్ప మరో లోకం తెలియదు, అందుకే అలా అన్నాను అన్నాడు. ప్రియా మౌనంగా ఉండిపోయింది. ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎలా చేసుకున్నావు? ఆయన మంచోడే, నన్ను బాగానే చూసుకుంటున్నారు అంది. అయితే రెస్టారెంట్కి ఒంటరిగా వచ్చావే? ఆయన బిజీగా ఉన్నారు. భార్య కోసం 10 నిమిషాలు కేటాయించలేడా? ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఇది ఇండియా కాదు, అమెరికా. ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ ఇండియాలో ఉండదు. నీకు నచ్చినట్టు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, వేలెత్తి చూపే వాళ్ళు ఉండరు. ఇండియా నుండి వచ్చి డబ్బు లేనివాడు సంపాదించుకుంటాడు, ఉన్నోడు ఎంజాయ్ చేస్తాడు. మీ హస్బెండ్కి చాలా డబ్బు ఉంది, నువ్వు ఇంకా రిచ్గా ఎంజాయ్ చేయొచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, అర్థమవుతుందా అన్నాడు. అతని మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది. నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగొచ్చు అన్నాడు. ఆమె సీరియస్గా చూసింది. తప్పుగా అనుకోకు, అలా కూడా చేస్తారని చెప్తున్నా అంతే అన్నాడు. ఇంతలో ఫుడ్ వచ్చింది. తిన్నాక నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు. ఇందాక బయట VR షోస్ యాడ్ చూశాను, కానీ అక్కడికి వెళ్తే మా హస్బెండ్కి నచ్చదేమో అంది. ఎందుకు నచ్చదు? ఆ షో పబ్లో జరుగుతుంది. పబ్ అయితే ఏమవుతుంది? పబ్ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు, ఇప్పుడు అక్కడ షో మాత్రమే జరుగుతుంది. అవునా అని ఆలోచిస్తుంది. ఆలోచించకండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తా, ఏదైనా సమస్య ఉండదు. అక్కడ షో 20 మినిట్స్లో అయిపోతుంది. మనం వెళ్ళినట్టు మీ హస్బెండ్కి తెలియదులేండి. సరే అని వెళ్ళడానికి ఒప్పుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.